పార్లమెంట్ ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది. ఉభయ సభల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ కు వ్యతిరేకంగా హిడెన్బర్గ్ నివేదికపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ నివేదిక భారతీయ ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదాల్ని బహిర్గతం చేస్తుందని కేశవరావు తెలిపారు. మరోవైపు లోక్సభలో హిడెన్బర్గ్ నివేదికపై చర్చించాలని నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇతర బిజినెస్లని వాయిదా వేస్తూ తక్షణ చర్చకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పార్లమెంట్ ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రికి ఈరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 5వ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా అదానీ గ్రూప్కు సంబంధించి స్కామ్కు సంబంధించి అలాగే హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ చర్చకు పట్టుబట్టాయి. ఇటు రాజ్యసభ, లోక్సభలో కూడా వాయిదా తీర్మానాలు కోరాయి. కానీ వాయిదా తీర్మానాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో పలుమార్లు సభలు వాయిదా పడ్డాయి. మళ్ళా ప్రారంభమైన వెంట మళ్ళా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేయడం, మళ్ళీ వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ 5వ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతున్నాయి. మళ్ళీ రోజు రొటీన్లో భాగంగానే అదానీ గ్రూప్కు సంబంధించి ఎటువంటి స్కామ్ జరిగింది, అలాగే హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుకు సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు రాజ్యసభ, లోక్సభ ఉభయ సభల్లో దీనిపై చర్చించాలంటూ వేరే ఏ బిల్లులు కూడా, ఏ విషయాలు కూడా చర్చించకుండా అవన్నీ పక్కన పెట్టి ముందు అదానీ గ్రూప్కు సంబంధించి చర్చ చేపట్టాలని ఇటు రాజ్యసభలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇటు లోక్సభలో నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. అదానీ గ్రూప్కు సంబంధించి షేర్లలో పత్రానికి స్కామ్ జరిగింది, దానిపై ప్రధానంగా చర్చించాలి. మరోవైపు హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుకు ఇటు అదానీ గ్రూప్కు సంబంధించి కూడా పొంతన లేకుండా ఉంది, దానిపై కూడా ప్రధానంగా ఉభయ సభలో ఈరోజు చర్చించాలంటూ కూడా విపక్ష పార్టీలను కూడా పట్టుబట్టిన పరిస్థితి. కానీ ఈరోజు ఉదయం 9:30 మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లందరితో కూడా పార్లమెంట్ ఆఫీసు మల్లికార్జున ఖార్గే ఛాంబర్లో సమావేశమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజ్యసభ ఎంపీ కేశవరావు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు హాజరయ్యారు. ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా హాజరయ్యారు. ఇటు తమిళనాడు సంబంధించి డిఎంకే పార్టీ ఎంపీ కనిమొలి, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, ఇతర పార్టీలన్నీ కూడా మొత్తం 16 పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఉదయం జరిగిన అఖిలపక్ష అంటే ఆల్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎంపీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టు అదానీ గ్రూపులలో ఏదైతే షేర్లు పత్రానికి సంబంధించి పత్రం ఏ విధంగా జరిగింది అంటే ఉన్న వాల్యూ కన్నా ఈ షేర్లలో ఎక్కువ వాల్యూ చూపించి షేర్లలో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా తప్పుడు లెక్కలు చూపించారన్న దానిపై కూడా ప్రధానంగా హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుపై ఈరోజు ఉభయ సభల్లో చర్చించాలని వాయిదా తీర్మానాలు ప్రకటించాయి. ఇటు కాంగ్రెస్కి సంబంధించి లోక్సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేశవరావు, లోక్సభలో నామా నాగేశ్వరరావు కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. అది చూడాలి. మరి ఈరోజు 11 గంటలకు ప్రారంభమై ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ హిడెన్బర్గ్కి సంబంధించి కానీ, అదానీ గ్రూప్ షేర్ల పత్రానికి సంబంధించి, అలాగే ఇతర ప్రైవేట్ సెక్టార్లకు సంబంధించి కూడా, బ్యాంకింగ్ షేర్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు చర్చ చేపట్టాలి. ఏవి కూడా ఈరోజు ఉభయ సభల్లో చర్చకు చేపట్టకుండా అవన్నీ పక్కన పెట్టి అత్యవసరంగా దీనిపై మాత్రమే చర్చించాలంటూ కూడా విపక్ష పార్టీలని ముక్తకంఠంతో ఈరోజు మరొకసారి స్పీకర్ పోడియం ముట్టడించి నినాదాలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక 5వ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలు ఏ విధంగా జరగబోతున్నాయనేది కూడా ఉత్కంఠగా ఎదురు